మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెడికల్ కళాశాల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోన్న వేళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితుడు సంజయ్ రాయ్ వైద్యురాలిని హత్యాచారం చేసిన రాత్రి హాయిగా నిద్రించాడు. ఉదయం లేచి సాక్ష్యాలను చెరిపేసేందుకు దుస్తులపై ఉన్న రక్తపు మరకలను ఉతుక్కున్నాడు. అయితే అతడి బూట్లపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. పౌర వాలంటీర్ అయిన నిందితుడికి ఆసుపత్రితో ఎలాంటి సంబంధం లేదని, అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడని తేలింది. కేసులో ఇతరుల ప్రమేయంపై ఆధారాలు లభించలేదు. కాగా సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది. సంజయ్ కు ఇప్పటికే 4 పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం. ఘటనకు కొన్ని గంటల ముందు వైద్య విద్యార్థిని స్నేహితులతో కలిసి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ ను వీక్షించినట్లు తెలిసింది. సహచరులతో కలిసి డిన్నర్ చేశాక తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్లు స్నేహితులు చెప్పారు. అనంతరం సెమినార్ హాల్లో చదువుకునేందుకు వెళ్లిందన్నారు. కలకత్తాలో అర్జికార్ వైద్య కళాశాలలో పీజీ ట్రైనీ డాక్టర్పై జరిపినటువంటి హత్యాచారిని సిపిఎంఎల్ ప్రజాపంద తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మరణానికి అత్యాచారానికి కారణమైన ప్రిన్సిపాల్పై, సూపరింటెండెంట్పై తగిన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా వైద్యులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో జరిగేటటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేయాలని చెప్పేసి సిపిఎం ప్రజాపంద కోరుతా ఉంది. నిన్ననే 78వ స్వాతంత్రాన్ని మనం జరుపుకున్నాం. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మహిళలకు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగేటటువంటి స్వాతంత్రం ఉండాలని చెప్పేసి జాతిపిత గాంధీ గారు చెప్పినటువంటి మాట ఈరోజు అమలు జరిగినటువంటి పరిస్థితి ఇది కనిపిస్తూ ఉంది. ఇవాళ మెగా డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.